మంచివాడా? నేనా? నేను మంచివాడిని కాదు. నా జీవితంలో ఇకపై ఎప్పుడూ మంచిది చేయలేనట్టు మొత్తంగా చెడుపు చేశాను. అపర్ణ నా లోపల ఉన్న అపరాధాన్ని ఫీల్ చేసేలా చేసింది. అర్పణని చంపిన షాక్ నుంచి బయటికి రాలేక శ్రావణి అలా చేసింది కాబట్టి దాన్ని చంపాను. తర్వాతనే నిర్ణయం తీసుకున్నాను, ఈ విషయంలో సంబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టకూడదని. అపర్ణాన్ని ఆశ్రమంలో వదిలిన వాళ్ళ నాన్న రవి వీళ్ళని గురించి అన్ని నిజం తెలిసిన సొసైటీకి ముందు పెద్ద రైటర్గా ఉండి కోట్లుగా డబ్బు తీసుకుని దీన్ని మొత్తంగా దాచిన భూపాలన్ క్షమాపణ లేని నేరస్తుడు. అలాగే వీటికి సంబంధించిన ఈ కేసునైతే ఏమీ లేనట్టు చేసిన ఇన్స్పెక్టర్ సుందర్ ఇందులో ఒకడిని ప్రాణంతో వదిలేసి నేను జైలుకు పోవటం వల్ల ఇక చావటం వల్ల ఏంటి అర్థం ఉండబోతుంది? అర్థం లేకపోయినా నా జీవితంలో ఇకపై హలో హలో, ఏవి గారా? నేను తిరుక్కొని మాట్లాడుతున్నాను. చెప్పు సార్. గెస్ట్ హౌస్ లో కట్టిపడేసిన ఆదావం తప్పించుకున్నాడు సార్. తప్పించుకున్నాడా? అసలు ఏం డ్యూటీ చేస్తున్నారయ్యా? ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇలా చూడు, వాడంత తొందరగా దొరికేవాడు కాదు. సార్ 1 minute సార్. సార్ ఫైండ్ అవుట్ నందిని అని రాశాడు సార్. పెట్టవయ్యా ఫోను. మూర్తి మేడం, బంజారా హిల్స్ బ్రిడ్జ్ పైన ఏవి దగ్గర అదవన్ లాక్ అయ్యాడు. పట్టుకున్నాం మేడం. వెరీ గుడ్ మూర్తి. సికింద్రాబాద్ గోడౌన్ కి తీసుకెళ్తున్నాం. అక్కడికొద్దు, ఆ చోటు మనకి సేఫ్ కాదు. మన ఓల్డ్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళు, నేను వస్తాను. ఓకే మేడం. నా చేతిలో చచ్చవురా. నీకు అనవసరమైన పని మూర్తి ఇది. నువ్వు నా మైండ్లో లేదు. ప్రాణాన్ని కాపాడుకో, ఒక్కరూ తప్పించుకోలేరు. నేనేమన్నా డబ్బు కోసం పనిచేసావని అనుకున్నావా? విశ్వాసానికి పనిచేసావంటరా. నీలాంటి వాడిని ప్రాణాలతో చచ్చవురా. లేపండి వాడిని. లేరా ఈ వీధి కుక్క ఎప్పుడో చచ్చుండాలి. కొత్తగా పిల్లల మీద ప్రేమ అభిమానం అంటూ ఈ పోరంబొక్కకి పుట్టుకొచ్చింది. నేనే కాపాడి మళ్ళీ ఇప్పుడు నా చేతులారానే చేస్తున్నాయి. నేను ముందే చెప్పాను కదరా, నువ్వు ఎక్కడ ఆగిపోతే నీకు అక్కడే చావుందని. ఏ దెబ్బకి ఏ ఏడుపుకి ఎన్ని కొట్లు తెలుసు కదా. కానీ ఆ వేలూరు అపర్ణాన్ని మాత్రం మోసాయి కిల్లింగ్ చేశావో.